అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవేల్పు పాడేరులో వెలిసిన శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర 3వ రోజు ఊరేగింపులో భక్తులతో కిటకిటలాడిన పాడేరు పట్టణం. ఈ నేపథ్యంలో వేలాది మంది భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి పండగ జెండాను మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు శ్రీమతి కొట్టగులి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, డాక్టర్ తమర్భ నరసింగరావు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఉత్సవ కమిటీ సభ్యులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఆది సోమవారాల్లో మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కొట్టగుల్లి సింహాచలం నాయుడు, కొట్టగుల్లి రామారావు, తమర్భ ప్రసాద్ నాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.